ఆకట్టుకునే సముద్ర తీరం, ఎగిసిపడే కెరటాలు, సాయంకాల వేళ సముద్రం మీదుగా వీచే చల్లని పవనాలు, నింగి నుంచి జాలువారే వాన జల్లులు, ఇలా ప్రకృతితో మిళితమైన ప్రతి సన్నివేశాన్ని సాగర తీరంలో మంచంపై సేదతీరుతూ ఆస్వాదిస్తే ఆ అనుభూతే వేరు. ఆ అవకాశాన్ని అందిస్తోంది విశాఖ ఆర్కే బీచ్. ప్రకృతి సోయగాలు, సందర్శకుల మదిని దోచే పర్యాటక ప్రదేశాలు ఉక్కునగరం సొంతం. సాగరతీరం విశాఖ నగరానికి మణిహారం. తీరంలో ఎంతసేపు గడిపినా తనివి తీరదు. అనంతమైన సముద్రుడిని, అలలను చూస్తూ నిమిషాలు, గంటలు గడిపేయచ్చు. ఇలాంటి అనుభూతే కొత్త ఆలోచనలకు, ఉపాధి మార్గాలకు దారి చూపుతోంది. సాగరతీరం వెంబడి ఇసుకలో కొంతసేపు నడిచిన తరువాత కూర్చునేందుకు కాస్త అనువైన స్థలం ఉంటే బాగుంటుందన్న భావన రావడం సహజం. అలాంటిది తీరంలోనే చక్కని మంచంపై సేదతీరుతూ హాయిగా తీరాన్ని తిలకించాలనే ఆలోచన చాలామందిలో ఉంటుంది. దేశంలో తీరం ఎక్కువగా ఉండే గోవా బీచ్లో మాత్రమే మంచాలపై సేదతీరుతూ బీచ్ని తిలకించే అవకాశముంది. ఇప్పుడు అదే అవకాశం విశాఖలోనూ అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు కేవలం ప్రైవేటు రిసార్ట్స్ లేదా ఖరీదైన హోటళ్లలో మాత్రమే సాగరతీరంలో మంచాలు ఉండేవి. ఇప్పుడు ఆర్కే బీచ్లో ఇలాంటి అవకాశమే కల్పించడంతో సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు. వైజాగ్ చాలాసార్లు వచ్చాను కానీ ఎప్పుడు ఇసుకలో కూర్చోవటం అది చాలా ఇబ్బందిగా ఉండేది. లేదంటే పూర్తిగా పైన కూర్చోవాలి. బట్ ఇట్ ఇస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. బాగుంది. గోవాలో కూడా ఈ విధంగా అన్నీ బాగుండేవి. ఇక్కడ కూడా స్టార్ట్ అవడం చాలా బాగుంది. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం వచ్చాను వైజాగ్ మమ్మీతో. చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ. ఈ రకంగా సముద్రాన్ని చూడటం చాలా హ్యాపీగా ఉంది. ఇలా రిలాక్స్డ్గా కూర్చుని గోవా వెళ్ళలేదు, ఇక్కడే గోవా చూస్తున్నట్టుగా ఉంది. ఈ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ జిఎంసీ వాళ్ళు ఏర్పాటు చేస్తారని తెలియడం చాలా హ్యాపీగా ఉంది. నేను 3 years క్రితం వెళ్ళాను గోవా. ఆ వెళ్ళిన టైంలో అక్కడ ఉన్నాయి కానీ ఇటువంటి బెడ్స్ లేవు. ఇది మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. గోవా తర్వాత మన ఇండియాలో పర్యాటక ప్రాంతంగా నెక్స్ట్ మళ్ళీ వైజాగ్ తయారవుతుంది ఆ రేంజ్లో. ఇంతకుముందు చాలా సార్లు వచ్చాం కానీ ఇసుకలో అది కూర్చుందామన్న ప్లేస్ అది లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇవి వేయటం వల్ల చాలా సౌకర్యంగా ఉంది. ఆర్కే బీచ్ we come, we are sitting down only. We now they put the sofas and it's very exciting and very happy. బీచ్ను తరచుగా సందర్శించే ఓ వ్యక్తి ఆలోచనే ఈ మంచాల ఏర్పాటుకు దారితీసింది. తన ఆలోచనను జీవీఎంసీ ముందు పెట్టగా తొలి విడతగా ప్రయోగాత్మక పద్ధతిన అధికారులు అనుమతించారు. చాలాసార్లు బీచ్కి వచ్చాను. కూర్చోడానికి సరిగ్గా కన్వీనియంట్గా లేదు. గోవా టైప్లో ఎక్కడ పెడితే కొత్త కల్చర్గా అలవాటు చేసినట్టు ఉంటుంది కదా, కొత్తగా ఉంటుంది కానీ జనాలకి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అని స్టార్ట్ చేశాను. 1 hourకి 30 rupees కలెక్ట్ చేస్తున్నానండి. టోటల్ 18 beds ఉన్నాయి. ఈ జనాల రెస్పాన్స్ అయితే చాలా చాలా బాగున్నది. కేవలం సాయంత్రం వేళ మాత్రమే మంచాలను ఏర్పాటు చేస్తున్నారు. గంటకు 30 రూపాయలు రుసుముగా వసూలు చేస్తున్నారు.